ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్ లో ఉన్న కుటుంబములు, మీకు మరొకసారి నా ప్రేమ వందనములు తెలియపరుస్తున్నాను. మనమందరము ఒకే కుటుంబములో ఉంటున్నాం. ఈ దినాలలో మనలను కుటుంబముగా దేవుడు కలిపాడే. ప్రభువుకు మొదట మహిమ చెల్లిస్తున్నాను. మా కొరకు ప్రార్థిస్తున్నారే, మిమ్మలను తలంచి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అప్పుడప్పుడు పరిచర్యలో ఎదురయ్యే పోరాటములు, ఇరుకులు, ఇబ్బందుల మధ్యలో మీ ప్రార్థన అధికముగా మాకు సహాయముగా ఉన్నందుకు ప్రభువుకు స్తోత్రం. ఆమెన్. ఈ దినమందు ఈ దినమునకు సంబంధించిన శ్రేష్టమైన ప్రవచన వాక్కు అనుదినము పరిశుద్ధాత్మునితో అనే ఈ క్లుప్త సందేశము, ఈ షార్ట్ మెసేజ్ మనలను అంశమిచ్చాము. ఈ దినమునకు సంబంధించిన ప్రత్యేకమైన అంశం ఏమిటంటే అపోస్తులుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. చక్కటి మాట ఇప్పుడే మీరు చెప్పగలరు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. సాధారణంగా తింటే ఒక ఫ్రెష్నెస్ వస్తుంది, అది ఒక బలం. ఎవరైనా వచ్చారంటే మనకు సంబంధించిన వాళ్ళు మనకు తెలియకుండానే ప్రోత్సాహం, అది ఒక బలం. కొంతమంది అంటారు, ఏది ఏమైనప్పటికీ డబ్బు చేతిలో ఉంటేనే కదా మనకు బలం అంటారు. అది కొంతమంది జీవితంలో. కానీ ఒకటి, ఇప్పుడు నేను చెప్పేదంతా టెంపరరీ. కానీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకములో ఉన్నటువంటి బలం ఉందే, ఆ ఆత్మ దేవుడు మనలోనికి వచ్చి దిగితే, ఒకవేళ మన బలహీనులముగా ఉన్నప్పటికీ బలశాలులముగా మారుతాం. శత్రువును ఎదిరించేటువంటి శక్తిని దేవుడు మనకిస్తాడు. ఆమెన్. అపవాది యొక్క శక్తిని ఎదిరించేటువంటి ఒకే శక్తి పరిశుద్ధాత్మునికి మాత్రమే ఉంది. అందువల్లనే ఈ వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మనకొచ్చేటువంటి ఆశీర్వాదం, శక్తి. ఎవరైనా బలహీనంగా ఉన్నారా? ఒకవేళ శరీరంలో బలవంతులై ఉన్నారు, మీ స్పిరిట్లో ప్రార్థించలేకపోతున్నాం, కృంగిపోయి ఉన్నాం, పలు విధములైన కష్టముల గుండా వెళ్తున్నాను, దిగులు పడకుండా ఆత్మలో నింపబడి అన్య భాష మాట్లాడండి. ఆత్మలో నింపబడి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ప్రార్థించండి. టక్కున ఒక చాప్టర్ వాక్యం చదవండి, మరలా ఆత్మలో నింపబడి బైబిల్ చదవండి, మరలా కొద్దిసేపట్లో చూడండి పెను మార్పు. ఒకవేళ మీకు మంచి ప్రార్థనా మిత్రులు ఉన్నారు కదా, వారితో కలిసి మీరు ప్రార్థించి చూడండి. ఒక నూతన అభిషేకపు శక్తితో ప్రభు మిమ్మల్ని నింపుతాడు. ఆమెన్. ఈ లోకం ఒక పోరాటముతో నిండిన లోకం అయినప్పటికీ పోరాటమును నీవు నేను జయించుటకు పుట్టిన వారం. ఆమెన్. ఎందుకంటే యేసు సిలువలో జయించాడు. ప్రభువుకు స్తోత్రం. ఈ దినాలలో అలాంటి కృపలను దేవుడు మనకిస్తాడు. కనుక ఇప్పుడు కూడా ప్రభు యొక్క నామములో మనము ఏక మనసుతో ప్రార్థించబోతున్నాం. దేని కొరకు? ప్రభువా, ఆ బలముతో నేను నింపబడాలి, ఆ శక్తితో నేను శత్రువును జయించాలి, ఆ బలముతో నేను శోధనను జయించాలి, ఆ బలముతో ఆమెన్ ప్రతి విధమైన పోటీ, అసూయను నేను జయించాలి. ప్రార్థించుదామా? నాతో కలిసి ప్రార్థించండి. మంచి తండ్రి, ఈ దినముకై మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా, పరిశుద్ధాత్మ మీరు వచ్చినప్పుడు మాలో ఒక బలము దిగుతున్నది. అది సాధారణమైన శక్తి కాదు, అది ఉన్నతమైనటువంటి శక్తి. ఉన్నత స్థలములో నుంచి, లేదంటే పైనుంచి వచ్చే శక్తి. ఇప్పుడే ప్రభువా, అనుదినము పరిశుద్ధాత్మునితో అనే ఈ సందేశము విని నాతో కలిసి ఎవరెవరు కలిసి ప్రార్థిస్తున్నారో తండ్రి, మీ బలమైన అభిషేకం మీ బిడ్డలను నింపాల తండ్రి. నూతన బలముతో నింపండి తండ్రి. యేసుక్రీస్తు నామములో ఇంతవరకు చూడనటువంటి అగ్ని మీ బిడ్డలను ఇప్పుడే నింపుతున్నందుకు స్తోత్రం. ఎస్ లార్డ్. నోరు బాగా తెరిచి ప్రభువును స్తుతించండి. నోరు బాగా తెరచి అన్య భాషలో ప్రార్థించండి. అన్య భాషలో ప్రార్థించగా దేవుడు క్రొత్త బలమును మీకు ఇస్తున్నాడు. ప్రైజ్ గాడ్. సాతానుడు సిగ్గుపడిపోయాడు, కృంగుదలలు తొలగిపోయాయి. ఒక క్రొత్త బలమును ప్రభు మీకిచ్చాడు. ఆమెన్, ఆమెన్. తండ్రి షేర్ చేసేటప్పుడు మీ బిడ్డలను ఇంకా అభిషేకించండి. హల్లెలూయా. తమిళ్లో, హిందీలో ఎవరెవరు వింటున్నారో వారి గృహాలు ఈ రోజు సంతోషించునుగాక. ప్రార్థన ఆలకించిన దేవునికి కోటి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు నామములో తండ్రి. ఆమెన్, ఆమెన్. ఖచ్చితముగా ఈరోజు ఒక క్రొత్త బలమును ప్రభు ఇచ్చాడు.
ఆమెన్. అనుదినము ఆత్మవశులై ప్రార్థించండి. దేవుడు కృపగా మిమ్మల్ని నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.